ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, సైకాలజిస్ట్, ఆస్ట్రాలజర్ హరి రఘుప్రియ గారు. నమస్తే అమ్మా. నమస్తే మాధురి. అమ్మ, అయితే గ్రహణం సందర్భంగా ఏ రాసుల వాళ్ళు వాళ్ళ ఇష్ట దైవానికి సంబంధించిన మంత్రజపం చేసుకుంటే మంచిది, అలాగే ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ చంద్రగ్రహణం ప్రభావం అన్నది తెలుసుకోవాలనుకుంటున్నాం. చాలా చక్కని క్వశ్చన్. అయితే ఈ ప్రతి గ్రహణానికి అంటే ఇది ఎవరు గబుక్కున ప్రస్తావించకపోయి ఉండవచ్చు. ప్రప్రదంగా నేనే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను దీని మీద చాలా చాలా రీసెర్చ్ చేశాను. ఓవరాల్గా అందరూ పాటించడం వేరు, కానీ రాసుల వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ఉంది. వాళ్ళు ఏ మంత్రం పఠించాలి, వాళ్ళు ఏ జపం చేసుకోవాలి, ఎంత సమయంలో చేసుకోవాలి అనేది కూడా నేను పరిశోధన చేసుకుని ఆ సమయాన్ని కూడా గ్రహించాను నేను. అలాగే ఏ రాసుల వాళ్ళు చూడొచ్చు, ఏ రాసుల వాళ్ళు చూడకూడదు కూడా మనం మాట్లాడుకోవచ్చు శుభ్రంగా. ఈ విషయంలో అన్నీ చెప్పేస్తాను. సరే. అయితే ఏంటంటే ఈ వీటిల్లో క్లుప్తంగా వన్ వర్డ్లో రాశుల గురించి చెప్పేసి మిగతాది ఒక్కొక్క రాశి గురించి వివరంగా చెప్తాను. అయితే ముందుగా మేషరాశి వారికి, అంటే ఇది పట్టిందే కుంభరాశి వారికి, శతభిష నక్షత్రం వాళ్ళకి. ఈ నక్షత్రం వాళ్ళు కుంభరాశి వాళ్ళు, కుంభరాశిలో ఉండే 3 నక్షత్రాల వాళ్ళు చాలా కేర్ఫుల్గా కాషియస్గా ఉండాలి. వీళ్ళకి అన్ని ఇబ్బందులే, అన్ని ప్రమాదాలే, అన్ని చెడులే, అన్ని దోషాలే. ఓకేనా? దోషం అంటేనే లోపము. సో కాబట్టి ఈ విషయంలో వీళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఓవరాల్గా చూసినట్టయితే కనుక అప్రమత్తంగా ఉండవలసిన రాశులు ముందు చెప్పేస్తాను. కుంభము, మీనము, తుల, మేష, వృషభము, మిథునము, సింహ, కన్య, మకరం. ఈ రాశుల వాళ్ళకి బాగా లేదు అంటే దాని అర్థం ఇంకా అందులోనే ఉంది. ఈ రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇతరులతో వాగ్వాదనకు పెట్టుకోకూడదు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా, అంటే ఈ సమయం గ్రహణం వరకేనా, తర్వాత మేము వాదన పెట్టుకోవచ్చా అంటే కాదు. ఇందాక చెప్పినట్టుగా 90 డేస్ వీళ్ళు చాలా కాషియస్గా ఉండాలి. తర్వాత కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం కానీ, కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడం కానీ ఇలాంటివి కూడా ఈ సమయంలో చెయ్యకూడదు. తర్వాత వీళ్ళు గ్రహణ సమయంలో పాటించవలసింది 3 నియమాలు. ఒకటి, నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం. ఒకటి, రాహువుకి స్తోత్రపారాయణ మంత్రము లేదా రాహు గాయత్రి, ఇవి రాహువుకి సంబంధించిన చేయాలి. తర్వాత చంద్రుడికి సంబంధించినటువంటి చంద్రగాయత్రి, చంద్రమంత్రము, చంద్రుడికి సంబంధించిన ఇంకా ఏదైనా స్తోత్రాలు కానీ పారాయణాలు కానీ అవి చదువుకోవచ్చు. దీంతోపాటు శివుణ్ణి ప్రత్యేకంగా పూజ చేయాలి. ఈ 4 విషయాలు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. నవగ్రహాల గురించి, రాహువు గురించి, చంద్రుడి గురించి, శివుడి గురించి. ఓకేనా? ఈ దేవుళ్ళని పూజించాలి. తర్వాత మరి శివుడిని పూజించడంలో ఏవేవి ఎక్కువగా చేయాలి అంటే కనుక శివ పంచాక్షరి మంత్రము, తర్వాత మహామృత్యుంజయ మంత్రము, ఈ 2 ఎక్కువగా చేయాలి. మహామృత్యుంజయ మంత్రము ఈ పంచాక్షరి మంత్రంలో కలపాలి. ఎలాగంటే ఓం నమ శివాయ అని చెబుతూ త్రయంబకమజామహే సుగంధిం పుష్టివర్ధనం అది ఒకసారి, మళ్ళా ఓం నమ శివాయ త్రయంబకమజామహే సుగంధిం పుష్టివర్ధనం రెండోసారి. ఇలాగా వీళ్ళు 108 సార్లు చెయ్యాలన్నమాట. ఓకే, చాలా క్లియర్గా నేను చెప్తున్నాను. ఆ విషయంగా పాటించుకోవాలి. అయితే ఈ రాసుల వాళ్ళకి చెప్పే ముందు వీళ్ళు ఏం చెయ్యాలి, ఈ రాసుల వాళ్ళు చేయకూడనివి, చేసేవి 2 పాయింట్లు చెప్తాను. ఇప్పుడు చేయవలసిన పనులు ఏంటంటే, గ్రహణం మొదలవుతోందనంగా ముందు స్నానం చేసేయాలి. తలారా స్నానం చేసేయాలి. అంటే 9 గంటలు బిఫోర్గా తల స్నానం చేసేయాలి. తల స్నానం చేసేసిన తర్వాత పూజా మందిరంలో దీపం వెలిగించేసి, ఆ తర్వాత ఆ సమయంలోనే మనం ఏ మంత్రాలు చదువుకోవాలో, నిత్య పూజ ఉంటుంది కదా, దాన్ని ఆపలేం కదా, కాబట్టి ఆ సమయంలో చదివేసుకుని దర్భలు వెలిగించేసుకుని ఇంకా ఆ దేవుడి మందిరాన్ని క్లోజ్ చేసేస్తాము, తలుపు వేసేస్తాము. తర్వాత ఈ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పుకొని, నిత్య పూజ చేసేవాళ్ళు ప్రత్యేకంగా ఓం నమ శివాయ చెప్పుకొని అక్కడికి ఆ కార్యక్రమాన్ని ముగించవచ్చు. తర్వాత గాయత్రి మంత్రము, అడిషనల్గా గాయత్రి మంత్రము, విష్ణు సహస్రనామము, దీంతోపాటు శివుడి యొక్క రుద్ర మంత్రము, దుర్గా అమ్మవారిది, ఇది నిత్యానుష్ఠానంలో కలిపి చేసుకోవాలి. తర్వాత గ్రహణ సమయం మొత్తం అంతా ఆహారము, నీరు, నిద్ర, మైథునము, మాంసము, ఇది
అంటే మద్యము ఉంటుంది కదా, అవును. మాంసము మద్యము పూర్తిగా ఈ 5 అంశాలు నిషిద్ధము. తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత అన్నదానము, వస్త్రదానము, తెల్లని వస్తువులు దానము. తరువాత పితృదేవతలకు ఎవరైనా తర్పణాలు ఇచ్చుకోవాలన్నా, పితృదేవతల్ని తలుచుకోవాలన్నా, పితృదేవతల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలన్నా, బట్టలు పెట్టుకోవాలన్నా, ఏదైనా పితృదేవతలకు సంబంధించింది ఈ సమయంలో చేసేయాలి, సోమవారం నాడు చేసేసుకోవాలి. అయితే ఎందుకు విష్ణు సహస్రనామము అన్నామంటే పౌర్ణమి కదా, కాబట్టి విష్ణు సహస్రనామం అత్యంత శ్రేష్టము. విష్ణు సహస్రనామం మేము చదవలేము అని అనుకున్న వాళ్ళు ఓం నమ శివాయ మంత్రంతో పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ 2 కలిపి 1008 సార్లు చేసేసుకున్నట్టయితే విశేషమైన ఫలితం వస్తుంది. ఇవి చెయ్యవలసిన పనులు. మరైతే చెయ్యకూడనివి ఏమిటంటే ఆహారాన్ని గబగబా మనం వండుతాం, 12 లోపు తినేయాలి కదా అని చెప్పి గబగబా వండుతాము. ఆహారాన్ని వండే ప్రయత్నం చేయకండి. మరి ఇంట్లో ఉన్న వాళ్ళు తినాలి కదా అని చెప్పి ఆర్డర్లు పెడతారు, ఆర్డర్లు పెట్టే ప్రయత్నం చేయకండి. అంటే పూర్తి నియమనిష్టలతో పొయ్యి వెలిగించకుండా ఉండడమే మంచి పద్ధతి. తర్వాత పొయ్యిని శుభ్రం చేసి అక్కడ పొయ్యి చుట్టూ ముగ్గులు పెట్టేసి అగ్నిహోత్రాన్ని తలుచుకొని వదిలేయటమే అక్కడ, ఇంకే పని చేయొద్దు. తర్వాత ఈ సమయంలో నిద్ర అనేది ఎవ్వరూ పోకూడదు. మరీ రోగగ్రస్తులు మంచం మీద ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఈ సమయంలో నిద్రపోకూడదు. తర్వాత గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్ళకూడదు, తర్వాత నిద్రపోకూడదు, తరగడాలు ఇలాంటి పనులు ఏవి చేయొద్దు. అలా స్తబ్దుగా క్యాజువల్గా అలా కూర్చోవడమే. వీలైతే మంత్రజపం చేసుకోవచ్చు. తర్వాత జంతువుల మీద హింస పెట్టడం కానీ, జంతువుల్ని అదిలించడం కానీ ఆ సమయంలో చేయొద్దు. జంతువుల గూడులు పాడగొట్టడం కానీ, జంతువులకు సంబంధించిన పక్షులకు సంబంధించిన ఏ అకృత్యాలు చేయకూడదు, అనగా జీవహింస చేయొద్దు. తర్వాత మంత్రాలు చెప్పేటప్పుడు మనకి రాకపోతే వదిలేయాలి, చిన్నగా చేసుకోవాలి. అంటే మాకు ఆ మంత్రం నోరు తిరగదు అని అనుకున్నప్పుడు రామరామ అనుకోండి లేదా శివశివ అనుకోండి తప్ప మంత్ర ఉచ్చారణ తప్పుగా పలకరాదు. దాంతోపాటు అబద్ధాలు, కోపము, పరనింద, పరన్యూనత ఇవి చెయ్యకూడదు. ఇవి చాలా చాలా నిష్టగా ఈ చెయ్యకూడని పనులు చేసుకోవాలి. అయితే మరి చిన్నపిల్లలు ఉంటారు కదా, మరి వాళ్ళకి మేము ఎట్లాగా ఆహారం పెట్టాలి అంటే కనుక వాళ్ళకి మాత్రమే వండి వెంటనే క్లోజ్ చేసేయాలి. అయితే ఇప్పుడు ఈ చేయకూడని పనులు చేసే పనులు చెప్పేసుకున్నాం కదా. ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ మంత్రం చదవాలి, ఏ టైంలో చదవాలి, జప సంఖ్య ఎంత, ఏ దానం ఇవ్వాలి, ఈ 4 పాయింట్స్ చెప్తాను. రాసుకునే వాళ్ళు రాసుకునే ప్రయత్నం చేసుకోండి. ముందుగా మేషరాశి వారికి చెప్పవలసిన మంత్రము ఓం నమ శివాయ 1008 సార్లు. ఇందులో నో డిస్కౌంట్, 1008 సార్లు చెప్పాల్సిందే. తర్వాత జప టైము, మరి ఏ సమయానికి మేము కూర్చుని జపం చేసుకోవాలి అంటే కనుక 9 నుంచి 10 గంటల వరకు. ఓకే, ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. 9 అవ్వంగానే మన దేవుడి మందిరం ముందు కాదు, వేరేగా ఆసనం వేసుకుని తూర్పు ముఖాన మంచి ఆసనం వేసుకుని అక్కడ కూర్చోండి. ఇది ప్రతి ఒక్కళ్ళు చేయవలసిన పనే. ఆసనం వేసుకుని అక్కడ కూర్చుని మీ ఎదురుగా శివలింగాన్ని పెట్టుకోండి. ఓహో, శివలింగాన్ని పెట్టుకోవడము 9 నుంచి 10 గంటలకు చేసుకోవడము. తర్వాత ఓం నమ శివాయ మంత్రము. దాని తర్వాత దానము గుర్తుపెట్టుకోండి, ఎర్ర గోధుమలు, ఎర్ర రాగి వస్తువు ఇవ్వాలి. 2వ రాశి వాళ్ళు అనగా వృషభ రాశి వాళ్ళు మంత్రము ఓం శ్రీం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని వీళ్ళ సమయము 10 నుంచి 11 గంటలు అనగా గంట కాలం పాటు ఈ మంత్రాన్ని చదువుకుని ఎదురుకుండా అమ్మవారి ప్రతిమ కానీ పటం కానీ పెట్టుకొని చేసుకోవాలి. అయితే వీళ్ళు ఇవ్వవలసిన దానము పాలు, బియ్యము వారి యొక్క యథాశక్తి, ఇంత అని లిమిట్ లేదు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని సమయము రాత్రి 11 నుంచి 12 గంటల వరకు, కరెక్ట్గా టైం చూసుకోండి. 11 గంటలకి మొదలు పెట్టడము, 12 అయ్యేపాటికి వదిలేయడమే. అక్కడ ఎంత అవుతోంది, 100 అవ్వచ్చు, 2-3 అవ్వచ్చు, కానీ అది లెక్క కాదు. అలా అని చెప్పి ఇక్కడ స్మార్ట్నెస్ ఏం చేస్తారంటే ఆ సమయంలో ఓం నమో భగవతే అని సాగదీసి చెప్తూ ఉంటారు. అలా కాదు, 1008 అవ్వవలసిందే. ఓకే, ఆ లెక్క మాత్రం గుర్తుపెట్టుకోవాలి. జపమాల చేతిలో పట్టుకుని మనం ఓం నమో భగవతే వాసుదేవాయ అలాగా 1008 అవ్వాలి. అది ఎంత సమయంలో 11 నుంచి 12 లోపు అయిపోవాలి, గంటలో అయిపోవాలి. అయితే ఎవరిని ఎదురుకుండా పెట్టి చేసుకోవాలంటే కనుక కృష్ణ భగవానుడిది, కృష్ణుడి విగ్రహం కానీ కృష్ణుడి పటం కానీ
ఎదురుకుండా పెట్టుకుని ఈ జపం చేసుకోవాలి. అయితే దానాలు ఏవి ఇవ్వాలంటే పసుపు కానీ పుస్తకాలు, పసుపు కేజింపావు పసుపు, తక్కువ కాకుండా. పుస్తకాలు మీ ఇష్టము, ఎంత శక్తిని బట్టి అంత ఇచ్చుకుంటారు. అయితే తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారు చెప్పవలసిన మంత్రము ఓం దుమ్ దుర్గాయ నమః. దీన్ని ఏ సమయంలో చెప్పాలి? రాత్రి 12 నుంచి 12 గంటల 40 నిమిషాల వరకు, 40 నిమిషాల కాలం పాటు దుర్గా అమ్మవారి పటం కానీ దుర్గా అమ్మవారి ప్రతిమ కానీ ఏదైనా ఎదురుకుండా పెట్టుకుని జపం చేసుకోవాలి. 40 నిమిషాల పాటులో 1008 కంప్లీట్ అయిపోవాలి. తర్వాత వీళ్ళు దానము పసుపు, కుంకుమ, చీరలు వీళ్ళ యథాశక్తి దానంగా ఇచ్చుకోవచ్చు. తదుపరి రాశి మనకి సింహరాశి. ఈ రాశి వారికి మహామృత్యుంజయ మంత్రము త్రయంబక యజామహే ఉంది కదా, దాన్ని 1008 సార్లు జపించుకోవాల్సిన సమయము 12 గంటల 40 నిమిషాలు రాత్రి పూట. అక్కడి నుంచి 1:20 వరకు జపించుకోవాలి. తర్వాత వీళ్ళు ఎవరిని ఎదురకుండా పెట్టుకోవాలి అంటే కనుక రుద్రుడి యొక్క ఫోటోని, శివుడిని పెట్టుకుని, శివలింగం కానీ శివుడి పటం కానీ ఎదురకుండా పెట్టుకుని ఈ మంత్రాన్ని జపం చేస్తారు. మరి దానంగా ఏమి ఇవ్వాలి అంటే కనుక నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానంగా ఇవ్వాలి. తర్వాత కన్యా రాశి వాళ్ళు ఓం శ్రీ వెంకటేశాయ నమః అనే మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోవాలి. సమయము రాత్రి 1:20 నుంచి 2 గంటల సమయం పాటు 40 నిమిషాల కాలం పాటు 1008 సార్లు ఈ మంత్రాన్ని చదువుతారు. అయితే వీళ్ళు ఎవరిని ముందు పెట్టుకోవాలంటే ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ కానీ పటం కానీ పెట్టుకోవాలి. అయితే వీళ్ళు దానం ఇవ్వాల్సినది పచ్చి కాయగూరలు వాళ్ళ శక్తిని బట్టి. తర్వాత బియ్యము కేజింపావు, దీనికి మాత్రము కేజింపావు తక్కువ కాకూడదు. ఆ తర్వాత వీళ్ళ ఇష్టము. తర్వాత తులారాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే ఓం ఐం హ్రీం శ్రీం చాముండాయై విచ్చే ఈ మంత్రాన్ని 1008 సార్లు, సమయము 2 గంటల నుంచి 2:25 నిమిషాలు, 25 నిమిషాల పాటు మాత్రమే వీళ్ళు ఈ మంత్రాన్ని చదువుకోవాలి. అయితే వీళ్ళు మాత్రం 108 సార్లు చదువుకుంటే సరిపోతుంది. ఎందుకంటారు వీళ్ళకి ఇంత డిస్కౌంట్ వచ్చింది? వీళ్ళకి డిస్కౌంట్ అంటే ఈ తులారాశి వాళ్ళకి అంత ఇంపాక్ట్ ఎక్కువ పడలేదు. మీరు గమనించే ఉంటారు, కొంతమందికి మేషరాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి మనకి గంట కాలం వచ్చింది. అంటే ఎక్కడ ఎవరికి ఎంత ఇంపాక్ట్ ఎక్కువ పడుతుందో వాళ్ళకి జప సంఖ్య మారుతుంది, సమయం కూడా ఎక్కువ అయి ఉంటుంది. మీరు గమనించారో లేదో, వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి అంత ఇన్ఫ్లుయెన్స్ కాదు, అంటే అంత దోషభూయిష్టం కాదు. కాబట్టి ఈ మంత్రాన్ని చదువుకుంటూ తక్కువ సమయంలోనే 25 నిమిషాలలోనే, అనగా 108 సార్లు చదువుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్కువ దోషం లేదు వీళ్ళల్లో. అయితే వీళ్ళు ఇవ్వవలసినవి పాలు, వెన్న వీళ్ళ యథాశక్తి దానం ఇచ్చుకోవాలి. తర్వాత వీళ్ళు ఎదురకుండా ఎవరిని పెట్టుకుని చేసుకోవాలంటే ఎక్స్క్లూజివ్ చాముండేశ్వరి అమ్మవారి పటం మాత్రమే, దుర్గాదేవి అమ్మవారిది కూడా కాదు. అవతారం ఒకటే కదా అని అనుకోవచ్చు, కాదు, చాముండేశ్వరి అమ్మవారిది మాత్రమే పెట్టుకోవాలి. మనకి పూజా స్టోర్లో దొరుకుతాయి. చాముండేశ్వరి అమ్మవారి పటం తెచ్చుకోవడం, పెట్టుకుని చేసుకోవడం. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామినై నమః ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ సమయము 9 నుంచి 9:40 నిమిషాలు, అంటే 40 నిమిషాల కాలం పాటు. అంటే వీళ్ళకి కొంచెం ఉధృతం ఉంది అని తెలుసుకుంటారు. అయితే మరి వీరు ఎవరిని పెట్టుకోవాలి అంటే కనుక నాగపడిగ కానీ లేదా కార్తికేయుడిది కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పటాన్ని దగ్గర పెట్టుకుని జపం చేసుకుంటారు. అయితే వీళ్ళు ఇవ్వవలసినవి ఎర్రని పళ్ళు, ఎర్రని వస్త్రాలు దానంగా ఇవ్వాలి. తర్వాత ధనస్సు రాశి వాళ్ళకి చూస్తే ఓం నమో నారాయణాయ అనే ఈ మంత్రాన్ని రాత్రి 9:40 నుంచి 10:20 కాలం పాటు వీళ్లను ఎదురుకుండా విష్ణుమూర్తి స్వామి యొక్క పటం కానీ లేదా బొమ్మ కానీ పెట్టుకుని చేసుకోవాలి. విష్ణుమూర్తి అంటే విష్ణుమూర్తే, మళ్ళా ఇందులో విష్ణుమూర్తి అవతారమే కదా రాముడు అని కాదు. ఇక్కడ ఏ దేవుణ్ణి పెట్టుకోవాలో ఆ దేవుణ్ణి మాత్రమే పెట్టుకుని పూజ చేసుకోవాలి. పూజ అంటే ఐ మీన్ జపం చేసుకోవాలి. అయితే వీళ్ళ దానం ఏంటంటే కొబ్బరికాయ, గోధుమ దీపము. గోధుమ దీపము అంటే ఏంటంటే కనుక గోధుమ పిండితో దీపం చేసుకుని ఆ దీపాన్ని దానంగా ఇచ్చేయాలి. తర్వాత మకర రాశి వాళ్ళకి ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని చెప్పుకొని, అంటే ఇక్కడ బీజ మంత్రం ఇవ్వలేదు. బీజ మంత్రం చెప్పలేని వాళ్ళు ఓం హనుమతే నమః అని చెప్పుకోండి. బీజ మంత్రం మేము చదవగలము అంటే కనుక ఓం శ్రీ హం హనుమతే నమః. హం అనేది బీజము స్వామివారికి. సో ఈ బీజ మంత్రంతో 1008 సార్లు చెప్పుకోండి.
10:20 నుంచి 11 సమయం వరకు, అనగా 40 నిమిషాల పాటు. తర్వాత వీళ్ళు ఎదురుకుండా పెట్టుకుని చేయవలసింది ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి వారి ప్రతిమ కానీ, విగ్రహం కానీ, పటం కానీ ఎదురుకుండా పెట్టుకుని చేసుకోవాలి. వీళ్ళు దానం ఇవ్వాల్సినది బెల్లము, నువ్వులు. అది తెల్ల నువ్వులైనా పర్వాలేదు, నల్ల నువ్వులైనా పర్వాలేదు. ఇవి దానంగా ఇచ్చుకోవాలి. తర్వాత కుంభరాశి వాళ్ళు ఓం నమఃశివాయ అనే మంత్రంతో పాటు గాయత్రి మంత్రాన్ని కూడా చదవాలి. ఓం భూర్భువస్వ తత్సర్విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఉంది కదా, ఈ మంత్రం చెప్పుకుంటూ ఓం నమఃశివాయ, మళ్ళీ గాయత్రి మంత్రం చెప్పుకుంటూ ఓం నమఃశివాయ. వీళ్ళకి ఎగ్జంప్షన్ లేదు, ఎందుకంటే వీళ్ళకే తీవ్ర ప్రభావం కదా, 1008 సార్లు అవ్వవలసినదే. అది వీళ్ళు గంట కాలంలో చెప్పుకుంటారా, గంట కాలం దాటిన తర్వాత ఫలితం అయితే ఉండదు. 11 నుంచి 12 గంటల సమయము. ఈ సమయంలోనే వీళ్ళు 1008 పూర్తి చేయాలి. అలాని సంఖ్య మీద దృష్టి పెడితే కనుక ఫలితం ఉండదు. మనసు జపం మీద పెట్టుకునేలాగా చేసుకోవాలి, తీవ్రమైన ప్రభావాలు ఉన్నాయి కాబట్టి. అయితే వీళ్ళని ఎవరు పెట్టుకుని చేయాలి అంటే కనుక శివుడిని, సూర్యనారాయణమూర్తిని. మరి సూర్యనారాయణమూర్తి పటం మా దగ్గర ఉండదు కదా అంటే, సూర్యనారాయణమూర్తి పటం ఉంటుంది కదా, శివుడు పటం ఉంటుంది కదా, సూర్యనారాయణమూర్తి తాలూకా ప్రతిమ ఉంటుంది కదా, అది పెట్టుకుని ఈ 2 దగ్గర పెట్టుకుని దాని ఎదురకుండా కూర్చుని వీళ్ళు అనుష్ఠానం చేసుకోవాలి. అయితే వీళ్ళు దానం ఇవ్వాల్సింది ఏంటంటే కనుక అన్నదానము, నీళ్లను కూడా దానంగా ఇవ్వాలి. అయితే ఇక్కడ సందేహం రావచ్చు, నీళ్ళని దానంగా ఎలా ఇస్తామండి అని అనొచ్చు. అయితే గుళ్ళో ఏదైనా శివాలయంలో మీ అంతటా మీరుగా ఒక బిందెతోనో లేదా అంటే ఒక పాత్రతోనో నీళ్లు తీసుకెళ్ళి ఎంతమందికి మీరు పొయ్యగలరో ఆ గుడి దగ్గర అన్ని గ్లాసుల పాటు అంతమందికి గ్లాస్తో ఓం నమఃశివాయ అనుకుని దానం చేసుకోవాలి. అన్నదానము, నీళ్ల దానము. ఇది కుంభరాశి వారికి. అయితే మీనరాశి వాళ్ళకి ఏంటంటే కనుక ఓం నమో భగవతే వాసుదేవాయతో పాటు ఓం నమఃశివాయ 2 కలిపి చదువుతూ ఉండాలి వీళ్ళు. ఓం నమఃశివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఒకటోసారి. ఇలాగా 1008 సార్లు చేసుకోవాలి. సమయము 12 గంటల నుంచి 12:40 40 నిమిషాల కాలం పాటు. అయితే వీళ్ళు విష్ణువునైనా పెట్టుకోవచ్చు, శివుణ్ణి అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇద్దరిని పెట్టాలని రూల్ ఏం లేదు. ఇవి చాలా క్లియర్గా చెప్తున్నాను, జాగ్రత్తలు తీసుకోండి. విష్ణువైనా పర్వాలేదు, శివుడైనా పర్వాలేదు. అయితే వీళ్ళు దానంగా ఇవ్వవలసినది నల్ల నువ్వులు, కర్పూరము. ఇవి దానాలు ఇచ్చుకుంటే కనుక ఏ రాశి వాళ్ళకి ఎటువంటి బాధలు ఉన్నాయి, ఏ కష్టాలు ఉన్నాయి అనేది ఈ జపసంఖ్య చేస్తే కనుక 1000 ఫలితం వస్తుంది. ఈ దానాలు ఇచ్చుకుంటే కనుక వాళ్ళ జాతకరీత్యా కావచ్చు, గోచారీత్యా కావచ్చు, ఏ ఇబ్బందులున్నా ఇది ఎంతకాలం కాస్తుంది మనకి, 90 రోజుల పాటు ఈ చేసిన ఫలితం మనకి వస్తుంది అనమాట. చాలా మంది అడుగుతున్నారు కూడా, మేము ఏ మంత్రం చదువుకోవాలి, ఎంతసేపు చదువుకోవాలి, మొత్తం అంతా కూడా చదువుకోవాలా అని. సో దానికి పర్ఫెక్ట్ గా ఆన్సర్ తెలియజేశారమ్మ. దీని గురించి నేను గ్రహణం 10 రోజుల ముందు, అంటే 7వ తారీఖు వస్తుందనగా 10 రోజుల ముందు పుస్తకాలు తిరిగేసి ఎవరెవరికి ఏవి ఇవ్వాలి, ఇది చాలా ఏదో క్యాజువల్గా దానాలు చేసేసుకోండి, ఏదో చేసేసుకోండి అనడం కాదు, ప్రత్యేకంగా ఇవ్వాలన్న తపనతో పుస్తకాలన్నీ తిరగేసి నేను ఈ మంత్రాలు జపించవలసిన సమయం కూడా ఇది ఎవరు చెప్పి ఉండరు నాకు తెలిసి. లేదు చెప్పలేదు. ఈ సమయం నుంచి ఈ సమయం వాళ్ళకు చెప్పాలి అనేది నాకు తెలిసి ఎవరు చెప్పలేదు. ఫస్ట్ టైం ఇంత ఇదితో చెప్పాను. ప్రతి ఒక్కళ్ళు ఈ గ్రహణ దోషాన్ని నుంచి తప్పించుకొని వాళ్ళ కోరికలు తీరాలి, అందరూ సుఖంగా ఉండాలి అన్న తపనతో ఈ ప్రయత్నం చేశాను అనమాట. మీ హార్డ్ వర్క్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే.